హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో అయితే మా దగ్గరలో ఉండే అక్కాయమ్మ బెట్టకైతే వెళ్తున్నామండి. అక్కడైతే సన్ రైజ్ కోసం అని చెప్పేసి మేము స్టార్ట్ అయ్యాము. కానీ నేను అక్కడికి వెళ్ళి సూర్యుడికి హాయ్ చెప్దాం అనుకుంటే మాకన్నా ముందే సూర్యుడు హాయ్ చెప్పడం జరిగింది. సో ఫైనల్గా అక్కాయమ్మ బెట్టకి రీచ్ అవుతున్నాం. మేము వస్తున్నామని తెలిసి మా కోసం డాగీస్ కూడా లైన్లో నుంచి ఉన్నాయి. ఫైనల్గా అయితే అక్కాయమ్మ బెట్టకైతే రీచ్ అయిపోయామండి. మార్నింగ్ కదా, వాతావరణం అయితే చాలా ప్రెజెంట్గా ఉంది. పైకి వెళ్ళడానికి అయితే స్టెప్స్ కూడా ఉన్నాయి. చూస్తున్నారు కదా, కొండ పైన ఉంది కదండి, అక్కడికైతే మనం వెళ్ళాలి. అక్కడైతే అక్కాయమ్మ టెంపుల్ ఉంటుంది. సో చూడండి, బాగుంది వ్యూ. అయితే ఇది కొండపై నుంచి వ్యూ అనమాట. చూడడానికి చాలా గ్రీనిష్గా ఉంది. మేమైతే పైకి వచ్చేస్తున్నాము, వెళ్తున్నాము. మొత్తం 300 స్టెప్స్ అయితే ఉంటాయండి వెళ్ళడానికి. ఒకవేళ స్టెప్స్ ఎక్కలేని వాళ్ళు స్టెప్స్ పక్క నుంచి వచ్చేసి ఇలా మేము వచ్చినట్టయినా వచ్చేయచ్చు. అక్కడ చూస్తున్నారు కదండి, గోపురం కనిపించింది కదా, ఆ లోపల గుండా అటు సైడ్కి వెళ్తేనేమో శివుడి టెంపుల్ వస్తుంది. ఇది మొత్తం శాంతం పైకి వెళ్ళిన తర్వాత వ్యూ అనమాట. చూడండి, చుట్టూరు కూడా చాలా అంటే చాలా బాగుంది. విత్ ఫ్యామిలీ తోటి ఎర్లీ మార్నింగ్ ప్రశాంతంగా హ్యాపీగా అయితే గడిపేయచ్చు. కొండరాళ్ళు అంటే ఇష్టపడే వాళ్ళకి ఇక్కడ వ్యూ అనేది చాలా బాగుంటుంది. అలా ప్రశాంతంగా కూర్చొని ఇష్టదైవాన్ని స్మరించుకోవచ్చు. ఇదే అండి అక్కాయమ్మ టెంపుల్. అయితే దాని ముందు చిన్న కొలను లాగా ఉంది. ఇక్కడ అందరూ బయట కొబ్బరికాయలు కొట్టి పూజ చేసుకుని తర్వాత లోపలికి వెళ్ళి దేవిని దర్శించుకుంటున్నారు. ఇక్కడ దేవికి బ్రహ్మోత్సవాలు కూడా జరుపుతారు. ఇంకంతేనండి, సూర్యుడైతే ఇంకా వెళ్ళండి చాలు చాలని బాయ్ చెప్పేశాడు. ఈరోజు వీడియో అయితే ఇదేనండి, బాయ్.